కాకినాడలోని జీజీహెచ్లో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలోని వైరాలజీ ల్యాబ్లో ప్రాణాంతక రోగాల నిర్ధారణకు ఏకంగా ఎక్స్పైర్ అయిన రియేజెంట్లు, టెస్టింగ్ కిట్లను వినియోగిస్తున్నట్లుగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా స్క్రబ్ టైఫస్, హెపటైటిస్, కోవిడ్-19 వంటి ప్రాణాంతక వ్యాధుల నిర్ధారణ పరీక్షల కోసం ఈ ప్రమాదకరమైన గడువు ముగిసిన రియేజెంట్లను ఉపయోగిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఎక్స్పైర్ అయిన వాటిని వినియోగించడం వల్ల రోగులకు సరైన రోగ నిర్ధారణ జరగక వారి ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉందనే ఆందోళనలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ల్యాబ్లో అవసరమైన కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదని, తగిన బిల్లులు లేకుండానే బయట నుంచి అనధికారికంగా టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక హాస్పిటల్లో పనిచేసే ఓ ఉద్యోగి ఉన్నాడని ఆరోపణలున్నాయి. ల్యాబ్లో పనిచేసే ఆ ఉద్యోగి పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక సదరు ల్యాబ్లో పనిచేసే ఉద్యోగి సొంతంగా బిల్లులు కూడా తయారు చేసుకొని నిధులను డ్రా చేసుకుంటున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత కీలకమైన వైరాలజీ ల్యాబ్లో జరుగుతున్న ఈ అనైతిక, అక్రమ కార్యకలాపాలపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు ప్రజల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సరైన నాణ్యమైన కిట్లు లేకుండా జరిపే నిర్ధారణ పరీక్షలు తప్పుడు ఫలితాలకు దారితీసి రోగికి అందాల్సిన సకాలంలో సరైన వైద్యం అందకుండా చేస్తాయనే వాదనలు తెరపైకొస్తున్నాయి. ఇటువంటి వ్యవహారాల వల్ల ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకటైన కాకినాడ జీజీహెచ్లో ఈ తరహా అక్రమాలు వెలుగు చూడటం ఆసుపత్రి నిర్వహణపై, రోగుల భద్రతపై అనేక సందేహాలకు తావిస్తోంది. ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపి ల్యాబ్ కార్యకలాపాలను పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉందని జిల్లా వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. స్క్రబ్ టైఫస్కి నిర్వహించేటువంటి టెస్టింగ్ కిట్ ఎక్స్పైరీ డేట్ అయినటువంటి ఆ సర్కిల్లో మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. 2023 4వ నెల నుంచి అలాగే 2025 3వ నెల వరకు మాత్రమే దాని వ్యాలిడిటీ ఉంది. అది ఎక్స్పైర్ అయిపోయినటువంటి స్క్రబ్ టైఫస్కి సంబంధించినటువంటి టెస్టింగ్ కిట్ ఎక్స్పైర్ అయిపోయినటువంటి దానితోటి స్క్రబ్ టైఫస్ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో విజృంభిస్తుందో చూస్తున్నాం. ఉత్తరాంధ్ర నుంచి పల్నాడు వరకు రోగులు నిత్యం వెలుగు చూస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రాణాంతక వ్యాధికి సంబంధించి అయినప్పటికీ కూడా ఎక్స్పైర్ అయిపోయినటువంటి టెస్టింగ్ కిట్లతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటువంటి వాటితో టెస్ట్ చేసినప్పటికీ కూడా రోగ నిర్ధారణ జరగకపోవడం, అలాగే దీనికి సంబంధించి వారికి ఉన్నటువంటి సమస్య కూడా తీవ్రతరం అయిపోయి ఏ స్థాయిలో ఆ వ్యాధి ఉందనేది కూడా నిర్ధారణ కాకపోవడంతో దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ ఉంది అని అంటే, ఇటువంటి ఘటనలు తరచూ జీజీహెచ్లో వెలుగు చూస్తున్నప్పటికీ కూడా వైద్యుల నిర్లక్ష్యం కావచ్చు, వైరాలజీ ల్యాబ్లో చోటు చేసుకుంటున్నటువంటి ఒక స్కామ్గా కూడా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ల్యాబ్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తి హస్తం ఉంది, అతనే ఇదంతా చేస్తున్నాడు, దీనికి సంబంధించి బిల్లుల విషయంలో కూడా సొంతంగా క్రియేట్ చేసి డబ్బులు దండుకుంటున్నాడు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఆసుపత్రి సూపరింటెండెంట్ కానీ అలాగే ఆసుపత్రి సిబ్బంది, ఉన్నతాధికారులు ఎవరూ కూడా ప్రస్తుతానికి స్పందించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి విచారణ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వెలుగు చూసింది ఇది ఒకటి మాత్రమే, వెలుగు చూడనటువంటి ఘటనలు చాలా ఉన్నాయి ఇంకా ఈ హాస్పిటల్లో అని జిల్లావాసులు కావచ్చు, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి బాధితులు అలాగే బంధువులు, పేషెంట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.